గైస్, ఇవాళ మనం వాల్ డెకోర్ విత్ గ్లిటర్ పేపర్స్ చేద్దాం. ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని రౌండ్గా కట్ చేయాలి. తర్వాత రాంబస్ షేప్లో గ్లిటర్ 2 టైప్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ గ్లిటర్ పేపర్స్ తీసుకొని రాంబస్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మన వాల్ వాల్కి ఫ్లవర్ లాగా వాల్ డెకోర్ లాగా చేసుకోవచ్చు. ఈ గ్లిటర్ పేపర్ గమ్ తీసేసి వాల్ పేపర్ గ్లిటర్ పేపర్ గమ్ తీసేసి ఇలాగా అంటించేసేయాలి. అండ్ నెక్స్ట్ ఇలా అంటించాలి. గ్లిటర్ పేపర్ 2 కలర్స్ ఆఫ్ గ్లిటర్ పేపర్స్ తీసుకోవాలండి. 2 కలర్స్ ఆఫ్ గ్లిటర్ పేపర్స్ తీసుకున్నాక వాటిని రాంబస్ షేప్లో చేసాక దాన్ని స్టిక్ చేయాలి. అండ్ ఆల్సో గ్లిటర్ పేపర్ చేసుకున్నాక గ్లిటర్ పేపర్ వేసాక మిడిల్ స్పేస్లో ఆల్టర్నేటివ్ కలర్స్ పెట్టాలండి. ఇలాగా ఆల్టర్నేటివ్ కలర్స్లో పెట్టామంటే మనకి అట్రాక్టివ్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇదంతా మా చిన్న ఐడియా అండి, నేను చేస్తున్నా. మనం తీసుకున్న కార్డ్బోర్డ్ షీట్ బట్టి మనకి పెటల్స్ వస్తాయి, ఫ్లవర్ పెటల్స్. ఒక పెద్దగా తీసుకున్నామనుకో ఇంకెక్కువ వస్తాయి. బట్ మనం చిన్నగా తీసుకున్నాం కాబట్టి అంత ఓన్లీ 5 పెటల్స్ మాత్రమే పెట్టుకుంటున్నాం ఇక్కడ. మిడిల్లో ఇలా కాంట్రాస్ట్ కలర్ పెడదామండి. మిడిల్లో హియర్ కమ్స్ అవర్ అవుట్పుట్ అండి. దీన్ని కాస్త అలా ఉంచేసేయాలి. గమ్ డ్రై అయ్యే వరకు అలా ఉంచేసేయాలి. అండ్ ఈ కుందన్స్ పెట్టుకోవాలి. మనం కాంట్రాస్ట్ కలర్లో కుందన్స్ పెట్టుకుందాం. రెడ్ పెట్టుకుందాం, బ్లూకి రెడ్. కుందన్స్ పెట్టాలండి ఇట్లా బ్లూకి రెడ్. బ్లూకి ఆరెంజ్ కూడా పెడదాం.
ఇంకా పర్పుల్ పెడదామండి ఆరెంజ్కి. బ్లూకి ఆరెంజ్ పెట్టాము, ఆరెంజ్కి పర్పుల్ పెడుతున్నాము. దిస్ ఈస్ అవర్ ఫైనల్ అవుట్పుట్ అండి. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్ అండి. ఇందాక చేసిన గ్లిటర్ పేపర్స్ తోటి ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది. గమ్ లూజ్ అవుతుంది, దీన్ని టైట్ చేసుకోవాలి. ఇలా ఫైనల్ అవుట్పుట్.